బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై తీవ్రంగా విరుచుకుపడ్డంది ఒక మహిళా కార్యకర్త. రాజకీయం కోసం ఏ గడ్డి అయినా తింటావు అంటూ చాలా తీవ్రంగా విమర్శించారు మహిళా కార్యకర్త. కేటీఆర్ పైన సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శలు చేశారు. తనపై నీచంగా పోస్ట్ చేసిన వ్యక్తితో ఫోటో దిగడం దారుణం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అహ్మద్ పాషా అనే వ్యక్తి తనపై అసభ్యకర పోస్ట్ చేశాడంటూ ఇప్పుడు అదే వ్యక్తితో కేటీఆర్ తనని దగ్గరికి తీసుకొని ఫోటో దిగి తనని ప్రోత్సహిస్తున్నాడు అంటూ ఇంత నీచమా అంటూ మహిళా కార్యకర్త తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ పైన విమర్శలు చేస్తున్నారు. బెయిల్ వచ్చేలా న్యాయవాదుల్ని పెట్టారు. ఆ వ్యక్తికి అహ్మద్ పాషా అనే వ్యక్తి గతంలో తనను చాలా తీవ్రంగా వేధించాడు. తనను అసభ్యకరంగా తన పైన పోస్టులు పెట్టాడు. అసభ్యకరంగా తనను సమాజంలో చిత్రించాడు. కానీ అటువంటి వ్యక్తి పైన నేను హైకోర్టులో కేసు వేస్తే అక్కడ తనని లాయర్ని పెట్టి తనకు బెయిల్ వచ్చేలాగా చేశావంటూ కేటీఆర్ని ఉద్దేశించి చాలా తీవ్రంగా విమర్శలు చేశారు. రామన్న కోసం 4 ఏళ్ళు ప్రాణం పెట్టి పనిచేశాను, అట్లా పనిచేసినా కూడా నా గొంతు కోసావంటూ ఆవేదనతో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆమె పార్టీలో ఉండనివ్వద్దనే కేటీఆర్ ఈ రకంగా కుట్రలు చేస్తున్నారంటూ ఆమె ఆరోపిస్తున్నారు. ఆమె ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. సోషల్ మీడియాలో నేను రామన్నను తిట్టినా అని చెప్పేసి కొందరు తమ్ముళ్ళు అన్నలు మా బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ ఏం చేస్తున్నారంటే కొన్ని పోస్టులు రాస్తున్నారనమాట, పూర్తి వివరాలు నిజాలు తెలుసుకోకుండా. అదే నేను మీ సొంత అక్క చెల్లి అనుకొని ఇప్పుడు నేను చెప్పేది వినండి. మీ సొంత అక్కనో లేదా మీ సొంత చెల్లెనో అనుకొని నేను చెప్పేది వినండి. విన్నాక అప్పుడు అర్థమవుతుంది నేను రామన్నను ఎందుకు ఆ రోజు అంత మాట అనాల్సి వచ్చింది అని. ఈ అహ్మద్ పాషా అనే అన్న కొన్ని నెలల క్రితం నవంబర్లో ఒక ఇష్యూ జరిగితే ఇవన్నీ నా సమసాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళు నా కన్సెంట్ లేకుండా వేసుకున్నారు. ఆడికి నేను చెప్పినా కూడా వాళ్ళు తీసేయలే. తీసుకొచ్చి నన్ను తిట్టకమే కాకుండా మా అమ్మని కూడా గలీజ్గా తిట్టిండు గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో తిట్టకమే కాకుండా ఏం చేసిండు, అందరికి సోషల్ మీడియా వారియర్స్ అందరికి పర్సనల్ గా ఆ పోస్టులు పంపించిండు. పంపించినప్పుడు నేను అంతేకాకుండా ఒక అన్న నాకు సపోర్ట్ చేసి వాతో అహ్మద్ పాషా అన్నతో కొట్లాడితే నీకు దానికి ఏం సంబంధం రా, నువ్వెందుకు దాని వైపు తీసుకుంటున్నామని అన్నతో వరుసున్నతో అంటగట్టే నాకు. మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? సరే, ఆ రోజు నేను బీఆర్ఎస్ లీగల్ సెల్కి చెప్తే వాళ్ళు చూసుకున్నారు. అమ్మ మేము చెప్తాంలే అమ్మ ఇంకా వదిలే అన్నారు. ఆ తర్వాత మళ్ళీ చెప్పినట్టున్నారు. ఆ తర్వాత నా దగ్గరికి రాలేదు. తన పని తను చేసుకున్నా అన్న, నా పని నేను చేసుకున్నా. కానీ కరెక్ట్ నేను మొన్న ప్లీనరీకి పోయి వచ్చినాక ఒక 5-6 నెలల తర్వాత సడన్ గా ఏమైందో తెలియదు. ఒకరోజు హఠాత్తుగా నా మీద పోస్ట్ ఏమని, మక్తల్ మాయలేడి, ఏం మాయలు చేసిండో నాకు తెలియదు, మక్తల్ మాయలేడి అని రాసి మా ఊర్లలో రెక్కి నిర్వహించిండంట నా గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఏం చేసిండు, ఒక ఇద్దరు రెడ్డిల పేర్లు తీసిండు. వాళ్ళ పేర్లు ఎందుకు తీయాలని నేను తీయట్లేదు, పాపం వాళ్ళకు కూడా ఎక్కడో బతుకుతుంటారు. అది కూడా సగం కథ రాసిండ్రు, ఉల్టా రాసి ఆరోపణలేసి అబద్ధాలు రాసిండు. అది కూడా నా కథనే. ఇంకొకటి, కాలేజీ లెక్చరర్ వేధింపులకు భారీ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిండా. ఎవడ్రా, ఏ లెక్చర్ రా వెళ్ళిపోయింది? ఆ సార్ ఇంకా ఆనే ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, మంచిగా పిల్లలు ఉన్నారు. కొద్ది రోజుల ఇష్టం ప్రతి కాలేజ్ చదివేటప్పుడు ఏ అమ్మాయికైనా ఉంటది. దాంట్లో కొద్ది రోజుల ఇష్టం ఉన్న మాట వాస్తవం. తర్వాత తన మర్దల్నే పెళ్లి చేసుకుని అదే కాలేజీలో ఉన్నాడు. నేను అదే కాలేజీలో కంప్లీట్ చేసి వచ్చిన నా చదువు. నా బాధ ఏంటంటే ఈ కాలేజ్ అనేది నేను టాప్ కాలేజీలో చదివినా మీకు వివరాలు ఎట్లా తెలిసినాయి, ఆ వ్యక్తికి వివరాలు ఎట్లా తెలిసినాయి అంటే ఇది అహ్మద్ పాషా అన్న చేసిండు అని నేను అంటలే. వెనకాల ఇంకెవరో ఉన్నారు, ఫేస్ ఇదంది, వెనకాల ఇంకెవరో ఉండి ఇంత సెర్చ్ చేసి నా మీద పెట్టించిండ్రు. అదొక్కడి కాకుండా ఏం చేసిండ్రు, మళ్ళీ మా అమ్మ అన్న కేసు తీసుకొచ్చిండ్రు. ఎప్పుడెప్పుడో 2019లో అయినది. దాని గురించి రామన్నకు తెలియదా, కేసీఆర్ సార్కి తెలియదా, కవితక్కకి తెలియదా, హరీష్ అన్నకు తెలియదా, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అంకుల్కి తెలియదా, మా మక్తలు అప్పుడు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అంకుల్కి తెలియదా? అందరికీ తెలుసు కదా. కానీ అదొక పొలిటికల్ మోటివేషనల్ కేసు. అది ఆ విషయం అందరికీ తెలుసు కాబట్టే మా రెస్పెక్ట్ ఏమీ తగ్గిలేదు, ఇంకా ఎక్కువ పెరిగింది. మీకు తెలుసు కూడా రామన్న మా అమ్మని ఇట్లా పొగిడిపోయిండు మక్తలకు వచ్చి. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి, ఎందుకు, ఒక అమ్మాయి వ్యక్తిగత జీవితం గురించి ఇవన్నీ ఎందుకు తీసి రాయాలి? ఏం అవసరం ఉంది? నేనేం అసలు ఎవరు అహ్మద్ పాషా నాకు తెలియదు అన్న, ముక్కన్నా నా కళ్ళతో చూసలే, నా కళ్ళతో చూడలే. ఆ గొంతు కూడా ఈ వీడియోలో అయినడు ఎప్పుడో అప్పుడు, ఫోన్ కూడా మాట్లాడలే. అసలు పరిచయం లేని వ్యక్తి, ఎక్కడనో మల్కాజ్గిరి
నేను ఎప్పుడు ఆ ఏరియాకు కూడా పోయలేను, అసలు నా కాన్స్టిట్యున్సీ కాదు. అట్లాంటప్పుడు నేను ఏం ద్రోహం చేసినా నా మీద పెట్టిండ్రు. నాకు తెలుసు ఇది ఎవరో పెట్టించిన పోస్టు, దాని వెనకాల ఎవరున్నారో కూడా నాకు తెలుసు, కానీ నేను ఎందుకు పేర్లు చెప్తా? నేను క్లియర్ కట్గా చెప్తున్నది ఏంటంటే, ఒక అమ్మాయి మీద ఇట్లా అడ్డమైన పోస్టులు వేసినప్పుడు, ఇంకొక విషయం, మక్తల్ మొత్తం బీఆర్ఎస్ గ్రూప్లు, బీఆర్ఎస్ అప్డేట్లు, బాపు గల్పిన బంధంలా, ఇంకా చాలా గ్రూప్స్, అన్ని గ్రూప్స్ లా తన ఫేస్బుక్ లింక్ షేర్ చేసిందంట. ఎందుకు షేర్ చేయాలి? ఎందుకు నన్ను బద్నాం చేయాలి? ఒక పెళ్లిగాని ఆడపిల్లనరా భయ్, ఏమీ లేని దానికే ఇప్పుడు రేపటినాడు పెళ్లిళ్ళైనాక ఎవరిని చంపుతారో తెలియనట్లుంది. ఇన్ని నిందలేసి రాజకీయంలో పనిచేసి ఇన్ని నిందలేస్తే ఒక ఆడపిల్ల ఎట్లా భరిస్తుంది అవన్నీ? చెప్పురు, మీరే న్యాయం చెప్పండి దీనికి. ఇవన్నీ రామన్నకు తెలుసు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే రామన్నతో నేను రెగ్యులర్ కాంటాక్ట్ లో ఉంటా, అన్నకన్నీ చెప్తా. తెలిసి కూడా నిన్న ఫోటో ఎట్లా దిగిందన్న? సరే, ఫోటో 100 మంది దిగుతారు అని మాట్లాడుతున్నారు కదా, మీకు నిజంగా ఎంతమందికి ఈ విషయం తెలుసో తెలియదు కానీ నేను 4 ఏళ్ళు పనిచేసిన కాబట్టి నాకు అంజాద ఉంది. నందినగర్ ఇంట్లో పైన ఫ్లోర్లోకి పోవాలంటే కింద గన్మ్యాన్లు పర్మిషన్ ఇవ్వాలా? వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలంటే పైన నుంచి ఓకే ఆర్డర్స్ రావాలి, లేకుంటే పైన ఫ్లోర్ పోవడం కుదరదు. అందరు బర్త్డేలకు ఎందుకో దొరకడు రామన్న. నిన్న గద్వాల మీటింగ్ పోతుంటే కూడా అర్జెంట్ ఎట్లా కలిసిండు తెలియదా అన్నకి? అహ్మద్ పాషా ఎవరో అప్పుడు అంత పెంట చేసిండ్రంట కదా అందరు ఇంకా అన్ని పార్టీలు. మరి అప్పుడు చూసింటాడు కదా అహ్మద్ పాషా ఎవరో. నేను కూడా పెడుతూనే ఉన్నా కదా, అన్న ఇతనే అహ్మద్ పాషా, ఇతనే పోస్ట్ పెట్టిండు అని చెప్పి. మరి అన్న ఎట్లా రానిచ్చిండు? అన్న కోసం పానం పెట్టి పని చేసిన కదా, నిజం కదా ఇది. నేను బద్నాం చేయలే, పానం పెట్టి పని చేసిన. మీరు కాదన్నా పానం పెట్టి నేను పని చేసిన. నా పానం తీసేదాకా తెచ్చినోడిని పక్కన పెట్టుకుంటే నాకు ఏడుపు రాదు? నేనెంత మనోవేదనకు గురైనా మీ అందరికి ఎట్లా తెలుస్తుంది? మీరే ఆలోచించాలి. ఆ వ్యక్తి చేసింది కరెక్టా తప్పా? రామన్న దీనికి ఎందుకు ఇంతవరకు సమాధానం చెప్పాలి? అసలు నేను చేసిన తప్పేందో కాస్త చెప్తే నేను కూడా సరిదిద్దుకుంటా. ఇది రామన్నకే అడుగుతున్నా, అన్న నేనేం తప్పు చేసిన? ఒక ఆడపిల్ల మీద బహిరంగంగా పోస్ట్ పెట్టి దర్జాగా తిరుగుతున్నాడు. నేను ఒక ఆడపిల్లని ఇంట్లో కూర్చున్నా, ఒక మొగోడు క్రిమినల్ లెక్క పనిచేసి అట్లాంటి పోస్టులు పెట్టి తిరుగుతాడు. నేను ఒక ఆడపిల్లని ఇంట్లో కూర్చున్నా, నేనేం తప్పు చేసినా అని ఇంట్లో కూర్చున్నా. ఇప్పుడంటే నువ్వు ఒప్పుకుంటున్నావా రామన్న? ఆ పోస్టులో పెట్టిన నిజమని ఒప్పుకుంటున్నావా? అహ్మద్ పాషా నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు కాబట్టి ఆ పోస్టులన్నీ నిజమని ఒప్పుకుంటున్నావా అన్న? అందుకే నేను నిన్న అన్నని తిట్టాల్సి వచ్చింది. ఎందుకంటే నేను తట్టుకోలేకపోయినా. అన్న రానియాడు పక్కకి అనుకున్నా, కానీ ఇట్లా ఫోటో దిగేసరికి అన్న మీద నాకున్న ఒపీనియన్ పోయింది. ఇంకా మీరే ఆలోచించుకోండి ఏది నిజం ఏది అబద్ధం. ఒక అమ్మాయి మీద ఇట్లాంటి పోస్టులు, మళ్ళీ ఆ పోస్టుల కింద ఏం రాసిండు? బెదిరించిండు. నేను మంచిగుంటే మంచోన్ని, లేకుంటే గలీజ్గా అన్ని నీ హద్దుల్లో నువ్వు ఉండు, లేకుంటే ఎంత దాకైనా రెడీ అంటే నన్ను చంపేస్తాడా? మా ఊర్లో రెక్కి నిర్వహించిన అంటాడు. మా ఊర్లో మా ఊరు పక్కల్లా కిందనేమో దేనికైనా రెడీ అంటాడు. నన్ను చంపేస్తారా? ఇంత బహిరంగంగా ఒక ఆడపిల్లకి ఇట్లా థ్రెడ్ చూపిస్తుంటే మీకేం బాధ అనిపించలేదా? రామన్నకు బాధ అనిపించలేదా? ఫోటో దిగుతుంటే అనిపించలేదా అన్నకి? ఏమైతుందో ఇప్పుడు ఆ ఫోటో చూసినప్పుడల్లా నేనే తప్పు, అహ్మద్ పాషా కరెక్ట్ అన్నట్లేదు. మరి రామన్న ఒప్పుకుంటున్నాడా? నా క్యారెక్టర్ అసలు ఉంటుందని ఒప్పుకుంటున్నాడా? చెప్పాలి మరి. అందుకే నేను ఆ పోస్ట్ వేసిన. ఇంకా మీరే ఆలోచించాలి బీఆర్ఎస్ తమ్ముళ్ళు అన్నలు. నాకు తెలియదు ఇంకా ఇంతకు మించి చెప్పనిక కూడా నాకు చేతనైతలేదు. చెప్పడం మర్చిపోయినా, ఇదే లీగల్ సెల్కి చెప్తే వీళ్ళు ఏం ఆన్సర్ చెప్పిండ్రు తెలుసా? దాంట్లో ఉన్న ఒక మహిళ అక్క, దాంట్లో నీ పేరు లేదు కదమ్మా అంట. నా పేరు లేదు కానీ వివరాలన్నీ నావే కదా అక్క, అట్లా వేయొచ్చునా? సరే ఆడికైనా కూడా సరే, ఆమె విజ్ఞత కనుక్కొని నేను వదిలేసిన అక్కను. తర్వాత నేను కేసు పెట్టినా, పోలీసులు తీవ్రంగా విచారించిండ్రు. హైకోర్టుకు పోయి మరి బెయిల్ తెచ్చింది ఎవరు? మీరే ఆలోచించుకోండి. అందరికీ తెలుసు ఇక్కడ మనసులో ఉన్నోళ్ళకి. మీరు ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండి. హైకోర్టుకు పోవాలంటే ఎంత ప్రాసెస్ ఉంటుంది, ఆడికోవాలంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవసరము, ఆ వ్యక్తి అహ్మద్ పాషా అనే అన్న ఎట్లా పోయి బెయిల్ తెచ్చుకున్నాడో ఒక్కసారి ఆలోచించండి. ఇంటర్నల్ పార్టీలో నాకు చెప్పింది ఏంటంటే, అహ్మద్ పాషా అనే అన్నకి బీఆర్ఎస్ లీగల్ సెల్లే వెనకాలుండి నడిపిస్తుంది, రామన్నకు తెలిసి కూడా గమ్మునున్నాడు అని. అందుకే నా బాధ అదే. ఏం తప్పు చేసినా అని నేను ఇంత నింద మోయాలా? నేను ఎవరిని చంపినా, ఎవరిని ఏం చేసినా, పార్టీకి అంత కానరాని ద్రోహం ఏం చేసినా నేను అందుకే అడిగిన, అందుకే నిన్న నేను రామన్నని తిట్టినా.
రైట్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పైన ఒక మహిళా కార్యకర్త, అంటే మక్తలకు సంబంధించినటువంటి ఒక మహిళా కార్యకర్త తన ఆవేదన పూరితంగా కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. తనను ఎంతగానో బాధ పెట్టినా, తనను ఎంతగానో అసభ్యకరంగా పోస్టులు పెట్టి బాధించినటువంటి, వేధించినటువంటి అహ్మద్ పాషా అనే వ్యక్తిని దగ్గరికి మీరు ఎట్లా రానిచ్చారు, దగ్గరికి రావడమే కాకుండా ఫోటో మీరు ఎట్లా దిగారంటూ తన ఆవేదన పూరితంగా కొన్ని సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ను ప్రశ్నిస్తున్నారు. దాదాపు ఒక 8 నిమిషాల వీడియో కూడా రిలీజ్ చేశారు. తనని పార్టీలో కొనసాగుతున్నటువంటి సమయంలో దాదాపు 4 సంవత్సరాలు కేటీఆర్ దగ్గరగా ఉన్నాను, పనిచేశాను, బీఆర్ఎస్లో పనిచేశాను, ఇప్పటికి కూడా బీఆర్ఎస్లోనే ఉన్నాను, అయినప్పటికీ కూడా నన్ను ఆ రకంగా వేధించినటువంటి వ్యక్తిని కేటీఆర్ దగ్గరికి తీశారంటే తనే రైటు, నేనే రాంగ్ అనే విధంగా వెళ్ళింది అంటూ తన ఆవేదన భరితంగా కేటీఆర్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు మహిళా కార్యకర్త. మా ప్రతినిధి శంకర్ మరింత సమాచారం. సార్ ఎస్ శంకర్, ఇప్పుడు మహిళా కార్యకర్త మాట్లాడినటువంటి మాటల తర్వాత బీఆర్ఎస్ క్యాడర్ నుంచి, నాయకత్వం నుంచి రియాక్షన్స్ వస్తున్నాయా? ఎస్ రాజేష్, గత కొద్ది కాలంగా కూడా బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ గా పనిచేసినటువంటి ఆశాప్రియ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తుంది. ఇదే క్రమంలో గతంలో ఆశాప్రియ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేది. తను పూర్తిగా ముఖ్యమైన నాయకులందరికీ కూడా సుపరిచితం. ఇదే క్రమంలో తన ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక కొంతమంది తనను అగౌరవంగా కించపరుస్తూ సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి పోస్టులు పెడుతున్నారంటూ గతంలో కూడా ఒకసారి సూసైడ్ కు పాల్పడింది. ఇది మరొక ముందే తిరిగి మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ కు ఇదంతా తెలిసే జరుగుతుంది. కావాలనే తన మీద రూమర్స్ క్రియేట్ చేస్తున్నా కూడా కేటీఆర్ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నాడంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే ఆమె ఒక 8 నిమిషాల వీడియోను కూడా ఆమె మాట్లాడినటువంటి వీడియోను మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఇంతకన్నా ముందు సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా కూడా ఒక పోస్టును పెట్టింది. ఆ పోస్ట్ లో క్లియర్ గా తనను కేటీఆర్ ను ఉద్దేశిస్తూ కొన్ని మాటలు రాయడం జరిగింది. దీనికి తోడుగా తిరిగి అహ్మద్ పాషా అనే వ్యక్తి తనకు పూర్తిగా ఇబ్బంది కలిగిస్తున్నాడు, తన రాజకీయ భవిష్యత్తును కుంగదీసే విధంగానే తను అగౌరవపరుస్తున్నాడు, తన పైన పూర్తిగా మహిళని చూడకుండా అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషిస్తూ పోస్టులు పెడుతున్నాడు. కాబట్టి తను పార్టీకి దూరంగా ఉంటున్నాను, కేటీఆర్ ఇదంతా తెలిస్తే చూస్తూ ఊరుకున్నాడు, ఒక్కరోజు కూడా తనకు సంబంధించినటువంటి బాధ జరిగితే అది అడగలేదని చెప్పి కూడా ఆమె పూర్తిగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఇప్పటికీ ఆ ట్విట్టర్ లో ఉన్నటువంటి పోస్ట్ కావచ్చు, ఆమె మాట్లాడినటువంటి వీడియో కూడా పూర్తి స్థాయిలో సంచలనంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు గౌరవం ఇవ్వడం లేదు, తన వైపు అక్కా చెల్లెలుగా చూడాల్సినటువంటి తనను ఈ విధంగా ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా పూర్తి స్థాయిలో ఆమె ఫైర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం గమనించవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ పోస్టుల గోల్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి తీరని నష్టాన్ని చేకూర్చే విధంగా ఉంది. దీనిపైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఈ వారు ఇక్కడతో ఆగిపోతుందా లేదంటే అంటే శంకర్, ఇప్పుడు ఆమె చేసినటువంటి ఆరోపణలని లేకపోతే సోషల్ మీడియా వేదిక ద్వారా ట్విట్టర్ ద్వారా అడుగుతున్న ప్రశ్నల్ని బీఆర్ఎస్ పెద్దగా అంటే నెగ్లెక్ట్ చేస్తుందా, అంటే ఇగ్నోర్ చేస్తుందా, పట్టించుకోవట్లేదా, ఏదో మాట్లాడిన తర్వాత ఆమె వదిలేస్తుంది అనుకుంటున్నారా, లేదు దీన్ని సీరియస్గా తీసుకొని ఏదో ఒకటి దీనికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచనలో ఆ జిల్లా బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం కనపడుతుంది ఈ సమయానికి? ఎస్, అంటే గతంలో కూడా ఆమె చేసినటువంటి పోస్టులు కావచ్చు, ఆమె తన బాధను వెళ్ళదక్కినటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం కావచ్చు, లీగల్ టీమ్ కు తను పూర్తిగా చెప్పింది. తనపై ఎవరు ఆరోపణలు చేస్తున్నారో అహ్మద్ పాషా అనే వ్యక్తి పైన ఇప్పటికే ఒక కేసు నమోదు చేయడంతో పాటు కోర్టుకు వెళ్ళానని చెప్పింది. కానీ అహ్మద్ పాషాను రక్షిస్తూ నేరుగా కేటీఆర్ అతనికి బెయిల్ ఇప్పించాడంటూ కూడా ఆమె పోస్ట్ లో ఒక రాయడం జరిగింది. ఇదంతా చూస్తుంటే ఇప్పటికైతే ఆమెకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం కానివ్వండి, అదే విధంగా కేటీఆర్ కూడా ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ కనిపించడం లేదు. మొత్తంగా తమ కుటుంబం గత 23 ఏళ్లుగా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఆశించకుండా, డబ్బులు ఆశించకుండా, పదవులు ఆశించకుండా పనిచేస్తున్నప్పటికీ తమకు తీరని అన్యాయం చేస్తున్నారు అనే క్రమంలో కూడా ఇప్పటికీ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా ఇప్పటి వరకు మాత్రం దీనికి సంబంధించి కొంత ఈ వార్కు పులి స్టాప్ పెట్టాలి అంటే లోకల్ గా ఉన్నటువంటి పార్టీకి నష్టం కలుగుతుంది కాబట్టి దీన్ని ఇక్కడితో కూడా సమస్యపోయేలా చేయాలని చెప్పి కూడా లీగల్ టీమ్ కు చాలా సందర్భాల్లో కొంతమంది ముఖ్య నేతలు చెప్తున్నప్పటికీ దీన్ని పట్టించుకోకపోవడంతోనే ఇది చిలికి గాలివానగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది రాజేష్.
మొత్తంగా ఇప్పుడు ఈ రోజు తిరిగి మళ్ళీ ఇలాంటి పోస్టులు ఇలాంటి వీడియోలంతా కూడా ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ కేడర్ లో కాస్త కలకలం రేపుతున్నటువంటి సిచ్యువేషన్. దీనివల్ల పార్టీకి పెద్ద ఎత్తున ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి పార్టీ అధిష్టానం దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఏ విధమైనటువంటి అంటే దీన్ని క్లియర్ చేసి పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ శంకర్. ఎస్, అది మహిళా కార్యకర్త, బీఆర్ఎస్ మహిళా కార్యకర్త, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ని ఉద్దేశించి కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. అది ట్విట్టర్ ద్వారా వేశారు. తర్వాత ఒక 8 నిమిషాల నిడివి ఉన్నటువంటి వీడియో రిలీజ్ చేశారు. తనను చాలా వరకు పార్టీలో ఎంతో కష్టపడ్డా కూడా తనని గుర్తింపు రాలేదని, తద్వారా గుర్తింపు రాకుండా చాలామంది ప్రయత్నం చేశారు. అహ్మద్ పాషా అనేటువంటి వ్యక్తి గతంలో తనను ఇష్టానుసారంగా చాలా అసభ్యకరమైన రీతిలో సోషల్ మీడియాలో రీతిలో పోస్టులు పెట్టారు. అప్పుడు తన ఆవేదనతో సూసైడ్ కూడా అటెంప్ట్ చేసింది. సో అటువంటి సందర్భంలో తనపైన హైకోర్టులో కేసు వేస్తే అతని బెయిల్ వచ్చే విధంగా చేసి కేటీఆర్ నాకు తీరని అన్యాయం చేశాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తర్వాత అటువంటి వ్యక్తిని దగ్గరికి తీసుకొని చేరదీసి ఫోటో దిగడం పట్ల కేటీఆర్ ఈ రకంగా వ్యవహరించడం పట్ల తన మహిళా కార్యకర్త చాలా తీవ్రంగా తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు.